లయబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తూ ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పను? దట్ ఈజ్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్లు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండంగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు?